చెరువు కబ్జా జరిగితే సహించేది లేదని పెద్దపల్లి పట్టణ మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలో గత 2 రోజులుగా ఎల్లమ్మ గుండమ్మ చెరువు FTL పరిధిలో కాంపౌండ్ నిర్మించి కబ్జా చేశారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులు కబ్జా జరిగితే తమ ఉపాధి కరువవుతుందని, అలాంటి కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. పెద్దపల్లి మత్స్యకార సంఘానికి చెందిన వారు ఇలాంటి చర్యలకు పాల్పడితే సంఘం విధించే క్రమశిక్షణ చర్యలకు బాధ్యులవుతారని, బయటి వ్యక్తులైతే వారిపై ఫిర్యాదు చేస్తామని అధికార యంత్రాంగం తక్షణమే సర్వే నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలంటూ పెద్దపల్లి మత్స్యకారులు వేల్పుల రవి, రాజు పేర్కొన్నారు. ఊరు పేరు చెప్పి మాట్లాడు. తెనుగువాడ పెద్దపల్లి. నా పేరు వేల్పుల రవి. గత తెనుగువాడలో గల ఎల్లమ్మ చెరువు గుండంలో గల మా భూమి చెరువును దాన్ని వెంచర్ చేసి దాన్ని వాళ్ళు పొందాలని చూస్తారు. దాన్ని మాకు అధికారులకు ఇవరకు కూడా సంఘటన అందింది. దాని ద్వారా అది మాకు వాళ్ళు దాని ద్వారా మేము చేపలు పట్టే ఉపాధి కోల్పోతున్నాం. చెరువు తక్కువ కావడం వల్ల అది అధికారులు పట్టించుకొని మా చెరువు మాకు అప్పగించాలని కోరుకుంటున్నాం. కుంటలో ఇట్లా జరిగింది. మా కులస్తులు వాళ్ళకు చెప్తే వాళ్ళు వినకపోతే వాళ్ళ పాలిష్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే ఎల్లమ్మ చెరువులో సుతా ఇప్పుడు గుండంలో కబ్జా చేయడం జరుగుతుంది. వెంచర్ చేసి ప్లాట్లు చేసి అమ్ముదామని చూస్తున్నారు. అధికారులు చెప్పారా? మరి అధికారులు చెప్పిస్తే పట్టించుకుంటలేరు. అది ఇప్పుడు పట్టించుకోవాలని మేము కోరుతున్నాం. మాకు కులస్తులు కావాలి. మా కులస్తులు అయితే మా పాలిష్ చేస్తాం, బయట వాళ్ళు అయితే దాని మీద కాంప్లీట్ చర్యలు తీసుకుంటాం మేము.